నా పేరు గురుశ్రీకర్. నేను యూమో హెల్త్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్ని. సో ఇది ఉమెన్కి సంబంధించిన అప్లికేషన్. దీంట్లో పీసీఓఎస్ అండ్ పీసీఓడికి ఉపయోగపడిన ఫీచర్స్ అన్నీ ఉంటాయి. సో వీఆర్ లాంచింగ్ ఇట్ ఇన్ September 15. సో వీఆర్ సమైక ఛాంబర్ ఆఫ్ కామర్స్ October 14 to 16 ఈవెంట్ కండక్ట్ చేస్తుంది. సో మీరు కూడా రండి, నేను కూడా రావాలని కోరుకుంటున్నాను. టాప్ సమాఖ్య 2026 గ్లోబల్ బిజినెస్ మీట్ హైదరాబాద్లో చాలా గ్రాండ్గా జరుగుతోంది. చాలామంది ఎంటర్ప్రెన్యూర్స్ అలాగే బిజినెస్ మ్యాన్ ఈ కార్యక్రమానికి వచ్చారు. విశ్వ కాపు జాగృతి ప్రెసిడెంట్ హేమసుందర్ గారు మనతో ఉన్నారు. హేమసుందర్ గారు, ఈ ప్రోగ్రాం ఉద్దేశం ఏంటి? ఈరోజు ఈ ప్రోగ్రాము సమైక్య ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యక్రమానికి మేము అందరం కలిపి హాజరవడం జరిగింది. అలాగే ఇది October 14-15 తేదీల్లో హైటెక్స్లో భారీ ఎత్తున ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే అనేక రంగాల్లో ఉన్న నిష్ణాతులు, వివిధ రంగాల్లో ఉన్న ప్రతిభావంతులు ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో చేరి అనేక రంగాలుగా వెనుకబడిన ఈ జాగృతి అని ఏదైతే ఉన్నారో ఈ సమైక్య సభ్యులు కానీ కాపు అన్ని సామాజిక వర్గాల్లో మున్నూరు కాపు కానీ, తూర్పు కాపు కానీ, తెలగ, బలిజ, ఒంటరి అన్ని కాపుల్లో ఉన్న పేదవాళ్ళకి ఆదుకోవాలనే లక్ష్యంతో ముందుకెళ్తుంది. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి కూడా అన్ని రాష్ట్రాల నుంచి కూడా తరలి వస్తున్నారు. కాబట్టి భారీ ఎత్తున ఈ కార్యక్రమం October 14-15 తేదీన జరుగుతుంది. కార్యక్రమానికి అందరూ రావాలని, అలాగే 99 టీవీ వారు ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున అన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకు ప్రత్యేక ధన్యవాదాలు యాజమాన్యానికి, సిబ్బందికి అందరికీ తెలియజేస్తున్నాం. జై విశ్వకాపు సమైక్య. జై హింద్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కేపీహెచ్పిలో శ్రీశ్రీ బ్యాంకెట్లో జరిగే సమాఖ్య ఛాంబర్ ఆఫ్ కామర్స్ మీటింగ్ రావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం, దీన్ని ఇనిషియేట్ చేసిన ప్రాసెస్లో ఏవైతే బిజినెసెస్ మనం రన్ చేసే డిఫరెంట్ బిజినెసెస్ అందరూ చేస్తున్నాము. నేను కూడా సాఫ్ట్వేర్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ బిజినెస్లో ఉన్నాను. వీఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ఇష్యూస్ వైల్ గెటింగ్ సపోర్ట్ ఫ్రమ్ అదర్ ఎంటిటీస్. ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమాఖ్య అనేది ఈ ఎంటిటీస్ అన్నిటికీ ఒక మిడిల్ మెన్ లాగా యాక్ట్ చేస్తూ ఏవైతే ఎంటర్ప్రెన్యూర్స్, ఎంఎస్ఎంఈస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని అడ్రస్ చేస్తూ, దీనికి అడిషనల్ వింగ్స్ కూడా ఉంటాయి. ఆ వింగ్స్కి సపోర్ట్ తీసుకుంటూ మన బిజినెస్ని మనం ఎలా గ్రో చేసుకోవాలి, దానికోసం ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. దీంట్లో మాకు ఎలాంటి గైడెన్స్ దొరుకుతుంది, ఎట్లా ఇక్కడికి వచ్చిన ఎంటర్ప్రెన్యూర్స్ని వీరు గైడ్ చేస్తారనేది ఈ సెషన్లో మాకు వివరించడం జరిగింది. ఇది చాలా మాకు హెల్ప్ఫుల్. ఇలాంటివి ఉంటే బడ్డింగ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరున్నారో వాళ్ళకు ఒక పాత్ తెలియడం కానీ, వాళ్ళ బిజినెస్ని నెక్స్ట్ లెవెల్కి ప్రమోట్ చేసుకోవడం కానీ, ఇమ్మెన్ సపోర్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ, సమాఖ్య సైడ్ నుంచి కానీ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది ఆర్గనైజ్ చేసిన సమాఖ్య ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సమాఖ్య 2026 బిజినెస్ గ్లోబల్ మీట్ రిజిస్ట్రేషన్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్లో జరుగుతోంది. ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యారు సమాఖ్య 2026 మెంబర్ సమ్మెడ్ ప్రసాద్ గారు. సమ్మెడ్ ప్రసాద్ గారు, ఏంటి ఈ ప్రోగ్రాం ఉద్దేశం ఏంటి? ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అంతా బిజినెస్ మెన్లు కానివ్వండి, అలాగే వివిధ రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు కానీ సమైక్య ఛాంబర్ ఆఫ్ కామర్స్ దానికి అందరూ కొత్తగా వచ్చే బిజినెస్కి వచ్చే వాళ్ళకి అడ్వైజ్ ఇవ్వటము, అలాగే బిజినెస్ పీపుల్స్ అందరూ ఒక దగ్గర కలిసి ఒకళ్ళొకళ్ళ బిజినెస్ షేర్ చేసుకోవటం, ఐడియాస్ షేర్ చేసుకోవటం, ఏ విధంగా వెళ్తే బాగుంటుందని సీనియర్ ఉన్న బిజినెస్ మెన్ అందరూ కూడా కొత్తగా వచ్చే ఎంటర్ప్రెన్యూర్స్కి సలహాలు ఇవ్వటము అవన్నీ జరుగుతూ ఉంటాయి. అవి వచ్చే 14-15లో మీటింగ్ జరుగుతున్నాయి. ఆ మీటింగ్లకి అందరూ పాల్గొంటారు అనుకున్నాం. అలాగే తెలుగు ఈ రాష్ట్రాలనే కాకుండా తెలుగు పబ్లిక్లు వివిధ రాష్ట్రాల్లో సమైక్య నుంచి వివిధ రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు, అలాగే వివిధ దేశాల్లో ఉన్నవాళ్ళు కూడా అటెండ్ అవుతున్నారు. ఆప్తా నుంచి కూడా అటెండ్ అవుతున్నారు. దీనికి మ్యాక్సిమం ఇది ఎక్కువ మంది అటెండ్ అవడానికి అయితే ఇప్పుడు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దానికి ఫస్ట్ ఇవాళ ఇక్కడ శ్రీశ్రీ కన్వెన్షన్లో ఒక అవేర్నెస్ లాగా, కొంతమంది తెలవడానికి అవేర్నెస్ లాగా వరప్రసాద్ గారు ఏం చేయడం, అందులో వీళ్ళందరూ పివి రావు గారు కానీ, టీవీఎన్ రావు గారు, మన రత్నం గారు, మెయిన్ దీనికి ఫస్ట్ నుంచి రత్నం గారు కానివ్వండి, మన మంగబాబు గారు, తోట చంద్రశేఖర్ గారు, వీళ్ళందరూ కూడా వెనకాల ఉండి సపోర్ట్ చేస్తూ కింద చిన్న బిజినెస్ వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయడానికి అనేది బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం. నా పేరు డివి సత్యనారాయణ. కన్స్ట్రక్షన్ చేస్తుంటాం. సత్య కన్స్ట్రక్షన్ మాది. అలాగే సత్య స్పోర్ట్స్ సెంటర్స్, గేమ్ జోన్స్ అన్నీ కూడా ఉన్నాయి మనకి. ఇవన్నీ మనం స్టార్ట్ చేసి ఒక 3-4 years అయింది. అలాగే కన్స్ట్రక్షన్లో కూడా 15 ఏళ్ళ నుంచి ఉన్నా.
మన దగ్గర ఎంప్లాయీస్ అవి కూడా ఎంప్లాయ్మెంట్ ఒక 100 మంది దాకా చేస్తుంటారు. అలాగే నెక్స్ట్ ఈ ఏదైతే ఇవాళ ప్రోగ్రాం పెట్టారో మన బిజినెస్ మెన్స్ కానీ లేదా మన ఎవరైతే ఈ కమ్యూనిటీ కానీ దాన్ని ముందే తీసుకెళ్ళాలి, మన యువతను ముందుకు తీసుకెళ్ళాలనే భావంతో ఈ ప్రోగ్రాం అరేంజ్ చేయడం జరిగింది. దానికి ఖచ్చితంగా అవగాహన కల్పించే ప్రయత్నం మన ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళందరూ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దాన్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుని, ఒక ఆదేశంగా తీసుకుని ముందు యువత అంతా ఎలా ఎదరికెళ్ళాలనేది ఆలోచించుకుని మంచి స్టెప్ తీసుకుంటారని కోరుకుంటున్నాను. పేరు కేఎల్ఎన్ స్వామి. నేను స్పుత్నిక్ డెకో ఫ్లోరింగ్స్ అనే కంపెనీకి ప్రొపరేటర్ని. సమాఖ్య ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం సెప్టెంబర్ 14-15 తారీఖుల్లో జరుగుతున్న గ్లోబల్ బిజినెస్ మీట్ అనేది మన అందరికీ ఎంతో ఉపయోగకరమైంది. ఈ మీట్లో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కానీ, వ్యాపారవేత్తలు కానీ, ఇప్పుడిప్పుడే పైకి వస్తున్న ఎంతోమంది బిజినెస్ మ్యాన్స్, చిన్న చిన్న బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళందరూ కూడా ఈ మీట్కి వచ్చి అక్కడ అందరూ చెప్పి వాళ్ళ సలహా తీసుకుని వాళ్ళ సలహాలతోటి మన బిజినెస్ ఎంతో పొందించుకోవచ్చు. అలాగే స్కాలర్షిప్లు కానీ, మనకి బ్యాంక్ లోన్స్ ఎలా రావాలి, ట్యాక్సెస్ ఏ రకంగా మనం కట్టాలి, ట్యాక్సెస్ ఏ రకంగా మనం ఇచ్చేయచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు మనకు చెప్తూ ఉంటారు. ఈ గ్లోబల్ బిజినెస్ మీట్కి వ్యాపారవేత్తగా నేను వస్తున్నాను. మీరందరూ కూడా తప్పనిసరిగా వచ్చి మన కుల బంధువులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని మనందరం కూడా ఆర్థికంగా ఎంతో ఎదగాలని చెప్పి కోరుకుంటూ నేను వస్తున్నాను. మీరందరూ కూడా తప్పనిసరిగా రండి. థ్యాంక్ యూ. నా పేరు అల్లం నాగేశ్వరరావు. నేను కాపు బలిజ సంక్షేమానికి కన్వీనర్ని, అలాగే విశ్వకాపు జాగృతి ప్రధాన కార్యదర్శిని, జాతీయ ప్రధాన కార్యదర్శిని. ఈ సంఘాల సమాఖ్యలోకి ముందు నుంచి కూడా నేను కోఆర్డినేట్ చేస్తూ ఇక్కడున్న కాపు సంఘాలన్నింటిని కూడా ఎఫ్లివేట్ చేయడం జరిగింది. ఈరోజు సమాఖ్య ఇంత ఎత్తున ఎదిగి ఒక ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనే దాన్ని తీసుకురావడం అన్నది చాలా గర్వకారణం. ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రపంచంలో ఓన్లీ మరాఠీలకే ఉంది. ఇప్పుడు మన తెలుగు వారికి, అందులో మన కాపులకి సపరేట్గా ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేది స్టార్ట్ చేసినందుకు ఈ సమాఖ్య పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేది బడుగు అంటే బాగా పూరున్న కాపులకి సహాయకంగా పనిచేస్తూ వాళ్ళందరినీ ఆర్థికంగా పైకి తీసుకొచ్చే విధంగా కృషి చేయాలని, ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెద్దవాళ్ళకే కాకుండా అందరికీ ఉపయోగపడేట్టుగా ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని ఉన్న పెద్దలందరూ దీన్ని ముందుకు తీసుకెళ్ళి నడిపించాలని, వాళ్ళకి మా సహకారాలు మా సంఘాల నుంచి అన్నిటి నుంచి కూడా ఉంటాయని తెలియజేస్తున్నాం. నా పేరు కాలపాలెం బుజ్జి. నేను ఇక్కడికి రావడానికి గల ముఖ్య కారణం ఇవాళ దొర్రాజు గారు, అలాగే యాళ్ళ వరప్రసాద్ గారు, ఎంవి రావు గారు వీళ్ళందరూ కలిసి సమైక్య అనేది ఏర్పాటు చేసి కాపు కమ్యూనిటీలో ఉన్న వ్యాపారవేత్తలు, అలాగే పారిశ్రామికవేత్తలు, బిల్డర్సు, అలాగే పలు రకాల వ్యాపారాలు చేస్తున్న వ్యక్తులందరినీ ఏకతాటి మీదకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఇక్కడ ఇవాళ హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మేము రావడం జరిగింది. అలాగే ముఖ్యంగా దీనికి ఇంకో విషయం నేను ప్రముఖంగా చెప్పాలి. ఇండియాలో ఉన్న ఆయిల్ కంపెనీలు అన్నిటిలో మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు. ఏపీ ఇంజనీరింగ్ కానీ, ఏపీ ఎంటర్ప్రైజెస్ అని యూట్యూబ్లో కొట్టిన దానికి ఇండియాలో స్టార్ట్ అయిన కాడి నుంచి అడానీ కంపెనీ వరల్డ్లో నెంబర్ 1 కంపెనీ కాడి నుంచి మన వ్యక్తి పులకొండం సూరిబాబు గారు అనే వ్యక్తి ఇండియా మొత్తం వైజ్గా ఆయిల్ వైజ్ కాంట్రాక్ట్లు చేస్తున్నాడు. ఆయన కూడా ఇవాళ కులం పరిచయం చేయడం చాలా మన అందరికి ఆనందం. ఎందుకంటే ఆయన కంపెనీస్లో ఇవాళ కనీసం 12,000 మందిగా జాబ్ హోల్డర్స్ పనిచేయడం జరుగుతుంది వివిధ రాష్ట్రాల్లో, దేశవ్యాప్తంగా. ఆయన కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ కాపు సమైక్య తరఫున పులకొండం సూరిబాబు గారికి కూడా మా హృదయపూర్వక అభినందనలు, అలాగే సుస్వాగతం తెలుపుకుంటున్నాం. ఇలాంటి సమైక్యలు దేశం అంతా పెట్టి ఏకతాటి మీదకి తీసుకురావాలన్న దొర్రాజు గారి ఉద్దేశాన్ని మేము స్వాగతిస్తూ ఆయనకి సహకరిస్తాం. అలాగే ఈ సమైక్యత మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. 99 టీవీ ప్రేక్షకులకు నా నమస్కారాలు. ఈరోజు ఇక్కడ సమైక్య ద ఛాంబర్ ఆఫ్ కామర్స్ని మన యాడ్ల వరప్రసాద్ గారు, ఓలివ్ దొర్రాజు గారు కండక్ట్ చేస్తున్నారు. ఈ సభని ప్రతి వ్యాపారస్తుడు ఒక వారధిగా ఉపయోగించుకుని ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలాగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని, దీని ప్రయోజనాలు ఇంతింతలుగా అందరికీ ఉపయోగపడేలాగా జరిగి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఇక్కడ నేను ఈరోజు ఇక్కడ విచ్చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఎంతో వర్షం కురుస్తున్నా కూడా చాలా జనాన్ని ఇక్కడ చూస్తున్నాము. దీన్ని బట్టే మీకు అర్థమవుతుంది ఎంత ఇంట్రెస్ట్గా ఇది జరుగుతుంది అనేది.
ఖచ్చితంగా దీనికి అనేది ఒక సక్సెస్ అనేది మీరు చూస్తారు కూడా త్వరలో. థ్యాంక్ యూ. Greetings to all. It's very good opportunity. సమాఖ్య ఛాంబర్ ఆఫ్ కామర్స్ బిజినెస్ మీట్ అన్నది ఏంటంటే గ్లోబల్ మీట్ ఇది. ఇటువంటి ఆపర్చునిటీ దొరకడం అన్నది లోకల్గా ఉన్న పర్సన్స్ అందరికీ కూడా ఏంటంటే ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళడానికి, ఒక మంచి బిజినెస్ పార్ట్నర్షిప్ పెంచుకోవడానికి చాలా మంచి అవకాశం ఉన్న ఛాన్స్ ఇది. ఎవరికన్నా సరే ఒక కమ్యూనికేషన్ ఉంటేనే బిజినెస్ బాగా డెవలప్ అవుతుంది. అదే రకంగా ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్ ఉంటే కనుక ఇంకా ఎక్కువ డెవలప్ అవ్వచ్చు, ఇంకా ఎక్కువ బిజినెస్ని పెంచుకోవచ్చు. ఇది అన్ని రకాలుగాను ఏంటంటే బిజినెస్ని పెంచుకోవడానికి ఏంటంటే యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్కి ఉన్న ఒక మంచి అవకాశం అనమాట. ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు, రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, వేరియస్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారు. వీళ్ళందరికీ ఏంటంటే ఒక అవకాశం ఈ ప్లాట్ఫామ్ ద్వారా దొరకడం అన్నది, అది ఛాంబర్ ఆఫ్ కామర్స్ అన్న పేరు పెట్టడం అన్నది చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా బాగుంది. ఇటువంటి దాన్ని అందరూ యూజ్ చేసుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి. ఇంతకుముందు ఢిల్లీలో జరిగింది ఇది, ఇప్పుడు కేపీహెచ్పీలో జరుగుతుంది, రేపు ఇలా డిస్ట్రిక్ట్ వైజ్గా కూడా జరుగుతూ ఉంటుంది. దీని ద్వారా ఏంటంటే ఒక నెట్వర్క్ని అరేంజ్ చేసుకుని ఆ నెట్వర్క్ ద్వారా ఏంటంటే బిజినెస్ని బాగా పెంచుకుంటారని ఆశిస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. సమైక్య కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. నా పేరు శివరామ్ సలాది, కాపు కార్ షాప్ కూకట్పల్లి. యాక్చువల్గా మనం కార్స్ బిజినెస్ చేస్తాము. కంప్లీట్ కార్స్ రెంటల్, బై అండ్ సెల్, డ్రైవర్ సర్వీస్, రిపేర్స్, ఆల్ సర్వీసెస్ చేస్తాము. అండ్ మనది ఇక్కడ కాపు వ్యాపార సమాఖ్య అని ఒక బిజినెస్ గ్రూప్ ఉంది. మొత్తం హైదరాబాద్లో 12 ఏరియాస్లో బిజినెస్ గ్రూప్స్ పెట్టాము. కాపు వ్యాపార సమాఖ్య తరపున ప్రతి ఒక్కరూ, ప్రతి ఏరియాలో వాళ్ళు, మన చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మన రూపాయి మన దగ్గర ఉండాలనే ఉద్దేశంతో ఈ 5 years బ్యాక్ కాపు వ్యాపార సమాఖ్య స్టార్ట్ చేశాము. మీరు ఇప్పుడు కూకట్పల్లి, అమీర్పేట, బిహెచ్ఎల్, సికింద్రాబాద్, సిసిఎల్, అలా ప్రతి లొకేషన్లో మన గ్రూప్స్ ఉన్నాయి. మీరంతా కూడా నియర్ బై ఉన్న వాళ్ళంతా కలిసి మీకు ఏ నీడ్ ఉన్నా సరే, డైలీ మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు ప్రతి నీడ్ ఉంటుంది కదా మనకి. పాలు, పేపరు స్టార్ట్ చేస్తే నైట్ పడుకునే వరకు ప్రతిదీ నీడ్ ఉంటుంది. ఆ నీడ్ అనేది మన గ్రూప్లో అడగచ్చు. అలాగే ఇప్పుడు మన సమైక్య గ్రూపు ద్వారా మనం అంతా కలిసి మొత్తం అన్ని స్టేట్స్ వాళ్ళం, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, అన్ని స్టేట్స్ వాళ్ళు అందరు వ్యాపారస్తులు కలిసి మనము అక్టోబర్లో 13th, 14th, 15th కలిసి భారీ ఎత్తున హైటెక్స్ కమాన్లో, హైటెక్స్ హాల్లో పెద్ద మీటింగ్ ప్రపంచం జరుగుతుంది. మీరంతా కలిసి రావాలని కోరుకుంటున్నాను. నేను కూడా వస్తున్నాను. మనంతా కలిసి మన సమైక్య బిజినెస్ మీట్ని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నా పేరు గెడ్డం గోపీనాథ్ రాజు. నేను యుఎస్ చికాగోలో ఉంటాను. సో నేను వచ్చేసి ఎస్ఎంపీ కన్సల్టెంట్గా ఫ్రీలాన్స్ వర్క్స్ అవి చేస్తూ ఉంటాము అక్కడ. సో ఛాంబర్ ఆఫ్ కామర్స్ మీటింగ్ అని చెప్పేసి నేను యుఎస్ నుంచి రావడం జరిగింది. సో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇస్ ఏ గుడ్ ప్లాట్ఫామ్ ఫర్ అందరూ బిజినెస్ కోసం ఎవరైతే చూస్తున్నారో, కొత్త స్టార్టప్ బిజినెస్ కానీ ఐటీ, నాన్ ఐటీ అందరికి కూడా ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పి నేను భావిస్తున్నాను. సో అందరూ కూడా రేపు అక్టోబర్ 13, 14, 15 జరిగే ఛాంబర్ ఆఫ్ కామర్స్ మీటింగ్ హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్లో జరుగుతుంది. సో ఇది ఒక గుడ్ ఆపర్చునిటీగా భావించి అందరూ కూడా వచ్చి సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నా పేరు చంద్రశేఖర్, ఉజ్వల్ అండ్ అసోసియేట్ చార్టెడ్ అకౌంటెంట్ ఫామ్ నుంచి వచ్చాను. మన సమైక్య మీటింగ్ అక్టోబర్ 13, 14, 15 జరుగుతుంది. నేను వస్తున్నాను, మీరు కూడా రావాలని కోరుకుంటున్నాను. Hi, I am R.K. Rao. I am representing the company name Look Interior Concepts Private Limited. We deal with all interior products and all. We located near KPHB, JNTU KPHB. ఈ సమాఖ్య మీట్ గురించి అక్టోబర్ 13th, 14th, 15th జరగబోతుంది. ఆ మీట్ గురించి మేము అందరం వస్తున్నాము. మీరు కూడా రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నా పేరు సత్యారంకరెడ్డి. నేను ఫ్యూచర్ అడ్రస్ రియల్ ఎస్టేట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ స్థాపించాను మియాపూర్లో. నాకు సమైక్య ఛాంబర్ ఆఫ్ కామర్స్ గురించి నాకు ఎంతమంది తెలుసు. నేను చాలా మీటింగ్లు అటెండ్ అయ్యాను. మనకు అక్టోబర్లో రాబోతున్న సమైక్య ఛాంబర్ ఆఫ్ కామర్స్లో అందరూ కులాలకు, మన కులంలో ఉన్న ప్రతి వ్యాపారంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఎంటర్‌ప్రెన్యూర్స్ కానీ, బిజినెస్ మ్యాన్స్ కానీ అందరూ కూడా వచ్చి దీన్ని విజయవంతం చేయాల్సిందిగా నేనైతే కోరుకుంటున్నాను. ఇది నెట్వర్క్ ఈజ్ ఎ నెట్వర్క్ అన్నట్టుగా అందరూ కూడా రావాలని చెప్పి నా ప్రత్యేక రిక్వెస్ట్. దీనివల్ల మనకి మనతో పాటు మన కులస్తులకి అందరూ కూడా
అన్ని విధాలు ఉపయోగపడుతుంది. దయచేసి దీన్ని నోట్ చేసుకోండి. అక్టోబర్ 26న రాబోతున్న ఈ సమైక్యాంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ని విజయవంతం చేయాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు శ్రీనివాస్ నాయుడు అండి. నేను సాఫ్ట్వేర్ కంపెనీస్కి ఫుడ్ సప్లై చేస్తూ ఉంటాను. నా కంపెనీ పేరు శ్రీ బాలాజీ హాస్పిటాలిటీ సర్వీసెస్. ఈ యొక్క సమైక్య ఛాంబర్ ఆఫ్ కామర్సు మన కాపులందరూ కూడా పెట్టడం ఎంతో శుభసూచకము. నాలాంటి చిన్న చిన్న ఈ క్యాటరింగ్ సర్వీసెస్ వాళ్ళని ఈ బిజినెస్ ద్వారా అందరూ పెద్ద పెద్ద వాళ్ళని కలవటం, ఆ తర్వాత నేను కూడా సాఫ్ట్వేర్ టెక్ మహీంద్రాకి, అరవింద ఫార్మాకి, ఐసిఐసిఐ బ్యాంక్కి వీటన్నిటికి ఫుడ్ సప్లై చేస్తున్నాను. కాబట్టి నా దగ్గర ఒక 25 మెంబర్స్ పనిచేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క ఛాంబర్ ఆఫ్ కామర్సు నాకు కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మన కాపు కులస్తులందరూ కూడా వచ్చి ఈ అక్టోబర్ 13, 14, 15 జరిగే ఈ యొక్క ఛాంబర్ ఆఫ్ కామర్స్ మీటింగ్ కూడా అందరూ అటెండ్ అయ్యి వారి యొక్క సలహాలు సూచనలు కూడా ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. జై కాపు. థ్యాంక్ యూ అండి. నా పేరు అడ్డగారు లక్ష్మీనారాయణ. నేను కూకట్పల్లిలో ఎస్ఎస్ ఆటోమొబైల్ అండ్ ఆరాధ్య మల్టీ బ్రాండ్ సర్వీస్ సెంటర్స్ అని 2 విధాల బిజినెస్లు రన్ చేస్తున్నాను. అక్టోబర్ 13, 14, 15 సమైక్య ఛాంబర్ ఆఫ్ కామర్స్కి మేము కూడా వస్తున్నాం. మీరందరూ కూడా రావాల్సిందిగా మనవి చేసుకుంటున్నాం. నా పేరు పవన్ బైపు. నాది డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ. మా కంపెనీ పేరు వచ్చేసరికి బ్రాండింగ్ గేర్ ప్రైవేట్ లిమిటెడ్. మా కంపెనీ మెయిన్లీ హైదరాబాద్ నుంచి ఉంది. సో మేము డిజిటల్ మార్కెటింగ్, వెబ్సైట్ డెవలప్మెంట్, వెబ్ అప్లికేషన్స్ ఇవన్నీ కూడా చేస్తుంటాము. సో ఇక్కడ ఈ సమైక్య ఛాంబర్ ఆఫ్ కామర్స్ దాని గురించి తెలుసుకోవాలని చెప్పేసి నేను వచ్చాను. సో దీని గురించి తెలుసుకున్నప్పుడు నాకేమనిపించిందంటే, మన అందరం ఒక్కొక్కరం ఒక్కొక్క రకంగా కష్టపడుతూ ఉంటాము. మన బిజినెస్ని రకరకాలుగా బయటికి తీసుకెళ్ళడానికి మనం చేసే పాటలు రకరకాలుగా చేస్తూనే ఉంటాం. లేదంటే మాలాంటి వాళ్ళని కూడా తీసుకుంటూ ఉంటారు. బట్ ఈ సమైక్యకు వచ్చేసరికి రకరకాల వాళ్ళు, కొన్ని వేల మంది, కొన్ని వేల బిజినెస్లు ఇందులో ఎన్క్రిప్ట్ అయి ఉన్నాయి. కాబట్టి మనం అందరినీ ఒకేసారి మీట్ అవ్వడానికి, లేకపోతే ఒక రకమైన వ్యాస్ట్ స్కోప్ మన బిజినెస్కి రావడానికి చాలా మంచి అవకాశం అయితే ఉంది. దీన్ని యూటిలైజ్ చేసుకోవడానికి వచ్చే అక్టోబర్ 13th, 14th and 15th అందరూ కూడా రావాలని నేను కూడా అనుకుంటున్నాను. నేను కూడా వద్దామని చూస్తున్నాను. నాయుడు అండి. నేను హైదరాబాద్ ప్రగతి నగర్లో ఎయిర్ కండిషనింగ్ బిజినెస్ చేస్తూ ఉంటాను. లాస్ట్ 30 years నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను నేను. ఇప్పుడు ఈ మన సమైక్యలో అందరూ మన అన్ని రకాల బిజినెస్లు, అన్ని రకాల వ్యాపారవేత్తలు వచ్చి ఒకరికొకరు మనము సపోర్ట్ చేసుకోవడం కోసం ఈ 13, 14 అక్టోబర్లో అందరూ రావాలని కోరుకుంటున్నాను నేను. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ సమైక్య ఏదైతే ఉందో దీని ద్వారా యంగ్ ఎంటర్ప్రీనర్స్ కావచ్చు, ఎగ్జిస్టింగ్ ఎంటర్ప్రీనర్స్ కావచ్చు, ఒకరికొకరు హెల్ప్ చేసుకునే విధంగా ఈ ప్లాట్ఫామ్ ఉపయోగపడుతుంది. అందరూ కూడా యూటిలైజ్ చేసుకోవడం వల్ల దేశంలో ఉన్నటువంటి అన్ని మనకి ఏదైతే ఆత్మనిర్భర్ భారత్ అని, వికసిత్ భారత్ లాగా మన ప్రధానమంత్రి గారు ఏదైతే చెప్తున్నారో, ఈ యూటిలైజ్ చేసుకుంటూ వీటన్నిటిని కూడా ఉన్నటువంటి రీసోర్స్ని ఒకరికొకరికి హెల్ప్ చేసుకునే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఎంటర్ప్రీనర్స్ అందరూ కూడా ఒకరికొకరికి హెల్ప్ చేసుకుని ఈచ్ అదర్ హెల్ప్ఫుల్గా ఉండే విధంగా ఎంటర్ప్రీనర్షిప్ కొత్తగా వచ్చే వాళ్ళకి కావచ్చు, ఎగ్జిస్టింగ్ పీపుల్ కావచ్చు, ఒకరికొకరికి హెల్ప్ఫుల్గా ఉండే విధంగా దీన్ని ముందు తీసుకెళ్ళడానికి అవకాశంగా ఈ ప్లాట్ఫామ్ మనం అభివర్ణించవచ్చు. సో థ్యాంక్స్ టు సమైక్య అండ్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ టు ఈచ్ అదర్. థ్యాంక్ యూ. నేను వేణుగోపాల్ పటేల్. నేను ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాను. ఈ సమైక్య ప్రోగ్రామ్ చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వ్యాపారవేత్తలు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ కంపల్సరీగా రావాలని కోరుకుంటున్నాను. నేను కూడా వస్తున్నాను, మీరు కూడా తప్పకుండా రావాలి. నా పేరు వాసల వెంకటేశ్వర పటేల్ అండి. నేను రాష్ట్ర మున్నూరు కాపు వైస్ ప్రెసిడెంట్, తెలంగాణ మున్నూరు కాపు సంఘం వైస్ ప్రెసిడెంట్ని. సమైక్య ఛాంబర్ ఆఫ్ కామర్స్ మీటింగ్కి ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది. చాలా మీటింగ్స్ ఇక్కడ మొన్న ఢిల్లీలో కూడా జరిగింది, విజయవాడలో జరిగింది. బిజినెస్ మీటింగ్, కనెక్ట్ ద పీపుల్, కనెక్ట్ అనేది ఈ సబ్జెక్ట్ అనేది మంచి ఒరివడి ఉంది. మన కాపులను ఐక్యత చేయడంలో, కాపు బిజినెస్ పార్ట్నర్స్ అందరినీ ఒకేకాటి తీసుకురావడంలో చాలా సక్సెస్ అవుతూ ఉంది. నెక్స్ట్ మీటింగు హైటెక్స్లో జరిగే ఎగ్జిబిషన్ మీటింగ్ కూడా ఇంకా గ్రాండ్గా సక్సెస్ చేయాలని, ప్రతి ఒక్కరిని మన కమిటీ బిజినెస్ చేసే ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేయాలని, ప్రతి ఒక్కరందరూ ఒక కమిటీకి రావాలని కోరుకుంటున్నాను. నా పేరు వాసాల రాజు. నేను హఫీజ్పేట్ మున్నూరు కాపు సంఘం గౌరవ అధ్యక్షుల్ని. మన సమైక్య ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేది మన కాపులలో, మున్నూరు కాపులలో ఉన్నటువంటి అన్ని రకరకాల బిజినెస్ మ్యాన్స్ అన్ని వివిధ రకాల వ్యాపారాలలో ఉండడం జరిగింది. అన్నీ అంటే మన వాళ్ళు మనం ఏ వ్యాపారంలో ఉన్నారు, ఎక్కడున్నారు, ఏంటి అని మనకు తెలియకుండానే కొన్ని రకాలుగా మనం ఆలోచించాల్సి వస్తుంది.
కాబట్టి మన వాళ్ళు ఏ వ్యాపారంలో ఉన్నారు, ఎక్కడున్నారు, అందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చినట్టయితే మన కాపులకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి సమైక్య ముందుకొచ్చేసి అక్టోబర్లో జరిగే హైటెక్స్లో జరిగే ఎగ్జిబిషన్లో అన్ని రకాల బిజినెస్కి సంబంధించినటువంటి వ్యాపారస్తులందరినీ ఒక దగ్గర తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి దీన్ని మనము సద్వినియోగం చేసుకొని మనము ఏ విధంగానైతే ఎక్కడెక్కడ మనము ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మన బిజినెస్ను ఎక్కడ ఎక్కువ ప్రమోట్ చేసుకోవాలి, మన దాంట్లో మనం బిజినెస్ ప్రమోట్ చేసుకున్నట్టయితే తప్పకుండా మన వాళ్ళకు ఉపయోగపడుతుంది. మనం తీసుకునే వాళ్ళకు మనకు అనుకూలంగా ఉంటుంది, బిజినెస్ చేసే వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మన కమ్యూనిటీ అనేది అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి అక్టోబర్లో జరిగేటటువంటి హైటెక్స్లో జరిగే ఎగ్జిబిషన్కి ప్రతి ఒక్కరూ తప్పకుండా రావాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని పేరున మేము సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అలాగే హఫీజ్పేట్ మున్నూరు కాపు సంఘం తరపున కూడా మేము అధిక సంఖ్యలో ఇక్కడ పాల్గొంటామని చెప్పేసి కూడా మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. సమైక్య కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. నా పేరు హారిక. నేను బాచుపల్లి కౌసల్య కాలనీ నుంచి వచ్చాను. నేను చేసే బిజినెస్ వచ్చేసి ఎస్ఎస్ న్యాచురల్స్ ఆర్గానిక్ స్టోర్. నా నెక్స్ట్ బిజినెస్ సమ్మిట్ వచ్చేసి అక్టోబర్ 14th and 15th హైటెక్స్లో జరుగుతుంది. ఈ మీటింగ్కి అందరూ వచ్చి దీన్ని సక్సెస్ చేయాల్సిందిగా కోరుతున్నాను. నమస్తే అండి, నా పేరు ఆర్వి నాయుడు. నాకు ఇక్కడ హైదరాబాద్ బేస్డ్ ఐటీ స్టాఫింగ్ కంపెనీ ఉంది. సో ఇది సమైక్యకి నాది ఫస్ట్ మీటింగు. సో ఇక్కడ చాలా రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ వచ్చారు. మనకి ఎంఎస్సి ఎంఈ లోన్స్ గురించి కానీ లేకపోతే డిఫరెంట్ ప్రోగ్రామ్స్ గురించి తెలుసుకుందాని వచ్చాను. అండ్ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చాలా ఉండాలి. ఇట్ విల్ గుడ్ ఆపర్చునిటీ ఫర్ అస్. లైక్ బిజినెస్ కొత్తగా వచ్చిన వాళ్ళకి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళకి ఎలాంటి లోన్స్ వస్తాయి, ఎలాంటి బిజినెస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి తెలుసుకోవడానికి ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. అక్టోబర్లో జరగబోయే మీటింగ్కి నేను కూడా వస్తున్నాను, మీరందరూ రండి. నా పేరు నిర్మల. మాది వచ్చేసి మా కంపెనీ వచ్చేసి ఎస్ఆర్వి గ్రీన్ బిల్డర్స్, ఎస్ఆర్వి గ్రీన్ ఇన్ఫ్రా బిల్డర్స్. మేము కొండాపూర్లో ఉంటాం. అయితే మేము ఇప్పుడు ఇక్కడ సమైక్య 2026 ఛాంబర్ ఆఫ్ కామర్స్ దానికి ఐటెక్స్లో జరిగేటువంటి అక్టోబర్ 14th and 15th జరుగుతుంది ఈ ప్రోగ్రాము. మీరందరూ కూడా ఫ్యామిలీస్తో రండి. మేము కూడా మా ఫ్యామిలీతో వస్తాము. మనము అందరము కలిసి మన యొక్క వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశము. ప్లీజ్ మీరందరూ కూడా రండి, మేము కూడా వస్తాము. మన యొక్క అభిప్రాయాలను, మన యొక్క బిజినెస్లను అందరినీ కూడా షేర్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేద్దాం. मैं बॉम्बे से आई हूँ समाख्या बिजनेस ग्लोबल मीटिंग के यहाँ पे, और हमारी कंपनी स्ट्रीम्स एक्सपोर्ट कर रही है, एसएन रत्न एक्सपोर्ट प्राइवेट लिमिटेड, एसएन रत्न मरीन सी फूड. हमारी फैक्ट्री एक मुंबई में और एक वाइजैक में है, और हम लोग एक बिजनेस के लिए आए हैं यहाँ पे, बिजनेस ग्लोबल मीटिंग के लिए. और नेक्स्ट 14-15 को बिजनेस मीटिंग है समाख्या की, तो प्लीज़ एवरीवन प्लीज़ ज्वाइन दिस मीटिंग. నమస్తే అండి, నా పేరు మాధవీరాణి. నేను బీజేపీ పార్టీలో ఉన్నాను. అంటే కూటమి, జనసేన కానీ, టీడీపీ కానీ, బీజేపీ కానీ కూటమిలో ఉన్నాను. నెక్స్ట్ నేను వచ్చి రియల్ ఎస్టేట్లో ఒక 20 years నుండి ఉన్నాను. ఈ సమైక్య ప్రోగ్రామ్కి నేను అటెండ్ అవుతున్నాను. 14th, 15th ఐటెక్స్లో ప్రోగ్రామ్ జరుగుతుంది. మీరు మీ ఫ్యామిలీతో వచ్చి ఈ ప్రోగ్రామ్కి జాయిన్ అవుతారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు కోటేశ్వరి తోట. నేను జుబ్లీస్ ఫిలింనగర్ నుంచి వచ్చాను. నేను రియల్ ఎస్టేట్లో వర్క్ చేస్తానండి. ఈ సమైక్య వాళ్ళు నిర్వహించే మన అక్టోబర్ 14-15వ తేదీల్లో బిజినెస్ మీట్కి అందరూ కూడా ఫ్యామిలీలతో సహా అటెండ్ అయ్యి అందులో మనం నేర్చుకొని మనం అందరం కూడా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. ఈ సమైక్య మీటింగ్ అనేది ఒక సక్సెస్ఫుల్ కోసం అందరూ కూడా దీంట్లో పాలు పంచుకొని ఎవరికి ఎంత ఎదగాలనేది ఒకరు పరస్పరం దీంట్లో మాట్లాడుకొని ఎదగాలనే ఉద్దేశంతో ఈ ఒక సమైక్యాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. అలాగే నెక్స్ట్ కూడా అక్టోబర్లో కూడా ఒక కాంటాక్ట్ చేశారు. దాన్ని కూడా సక్సెస్ఫుల్ చేస్తారని అందరిని కోరుచు తీసుకుంటాను. నేను ఎల్వి రాజశేఖర్, అడ్వకేట్. ఈ సమాఖ్య సమావేశం అక్టోబర్ 14-15 జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇది దేశవ్యాప్తంగా అన్ని కాపు కులాల సమైక్య వేదిక. గతంలో కాపులంటే అనైక్యత, కాపులంటే వెనుకబాటుతనం, కాపులంటే అణిచివేతకు గురయ్యే ఒక వర్గం ఇలా ఉండేది. గత కొద్ది
సంవత్సరాలుగా కాపుల్లో చైతన్యం వచ్చింది, ఒక ఐక్యత వారిలో పెరిగింది, అభివృద్ధి వైపు వారు అడుగులు వేస్తున్నారు. అయితే వీళ్ళందరినీ ఒక గ్రేట్ ఎంటర్ప్రెన్యూర్స్గా, అలాగే వారిని ఒక బిగ్ పొలిటికల్ పవర్గా, ఇంకా వాళ్ళలో కొన్ని వేల మందికి అవకాశాలు ఇచ్చే, కొంత ఉపాధి కల్పించే ఎంటర్ప్రెన్యూర్స్గా వాళ్ళని తయారు చేయడం కోసం వాళ్ళందరినీ కలిపి వాళ్ళకి సహాయ సహకారాలు అందించి వాళ్ళందరినీ ఒక సమైక్య వేదికని చేసే ఉద్దేశంతో ఈ సమాఖ్యను ఏర్పాటు చేసి ముందుకు తీసుకెళ్తున్నారు. సో ఈ నిర్వాహకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వేదికని ఉపయోగించుకోవాలని, ఈ వేదికకు అందరూ కూడా సపోర్ట్ చేయాలని, ఈ వేదిక హాజరవ్వాలని, ఆ రోజు మనందరం కలుసుకోవాలని మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కేపీహెచ్పిలోని శ్రీశ్రీ బ్యాంకెట్ హాల్లో, సో మన బ్యాంకెట్ హాల్లో ఈరోజు సమైక్య ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో మన ఇంటర్నల్ మీటప్ జరుగుతుందండి. సో ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అక్టోబరు 14-15 రోజున హైటెక్స్లో మన కమ్యూనిటీకి సంబంధించినటువంటి బలిజ, కాపు, తెలగ, ఒంటరి, మున్నూరు కాపు, ఈ కమ్యూనిటీ సంబంధించినటువంటి వివిధ రంగాలలో స్థిరపడినటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పక్క సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను, తర్వాత ఉమ్మడి కడప జిల్లాకు మన కాపు వెల్ఫేర్ కోఆర్డినేటర్ కూడా వర్క్ చేస్తున్నాను గత 5-6 ఏళ్ళ నుంచి. సో ప్రతి సంవత్సరం మన కమ్యూనిటీ తరఫున ఏదో ఒక ఈవెంట్ జరుగుతూనే ఉంది. సో ఇప్పుడు హైటెక్స్లో జరిగే ఈ 2 రోజులు ఏమిటి, ఏదైతే 14th-15th రోజు చేస్తున్నారో, ఇది 2 రాష్ట్రాలే కాకుండా ప్రపంచం నలుమూలలో ఉన్నటువంటి వివిధ రంగాలలో స్థిరపడినటువంటి సినిమా రంగం కావచ్చు, సాఫ్ట్వేర్ రంగం కావచ్చు, వైద్య రంగం కావచ్చు, సో బిజినెస్ పీపుల్స్ అంతా ఒక దగ్గర గ్యాదర్ అయ్యి, సో మనకు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నానండి, ఒక బిజినెస్ పెట్టాలనుకో, నా దగ్గర థాట్స్ ఉన్నాయి, నేను వర్క్ చేయగలుగుతాను, బట్ నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి. నా థాట్ ప్రాసెస్ వీళ్ళకి నచ్చింది అనుకో, మనకు హెల్ప్ చేసి ఆ ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా చేస్తారు మనకు. సో ఈ కార్యక్రమానికి నేను అక్టోబర్ 14-15 ఈ 2 రోజులలో జరిగే కార్యక్రమం నేను హాజరవుతున్నానండి. సో మన కుటుంబ సభ్యులు ఇలాంటి ఒక మంచి అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకోవాల్సింది కోరుచున్నాను. మెయిన్గా ఏంటంటే టీవీఎన్ రావు సారు, తోటా చంద్రశేఖర్ గారు, తర్వాత మన జస్టిస్ భవానీ ప్రసాద్ సారు, ఇంకా పెద్దలందరూ, సో వాళ్ళు ఆల్రెడీ ఒక మంచి, సో న్యాయస్థానంలో సారు జస్టిస్ భవానీ ప్రసాద్ సారు ఆల్రెడీ చీఫ్ జస్టిస్గా పనిచేస్తున్నారు. ఇప్పుడు న్యాయశాస్త్రానికి సంబంధించినటువంటి అడ్వకేట్స్ కమ్యూనికేట్ కావడం వల్ల వాళ్ళకి ఒక నెట్వర్క్ అనేది ఏర్పడుతుంది. ఆ నెట్వర్క్ ద్వారా వాళ్ళు అనుకున్నవి, ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలాసార్లు ఫెయిల్ అవుతున్నా బిజినెస్ పెట్టాలనుకుంటే, ఇలాంటి నెట్వర్క్లో మనం పార్టిసిపేట్ చేయడం వల్ల కంపల్సరీగా మనం అనుకున్న రంగంలో మనకు ఆల్రెడీ ఒక గైడెన్స్ అనేది ఉంటుంది. గైడెన్స్ లేకుండా మనం ఫెయిల్ అవుతుంటాము. అలాంటి గైడెన్స్ మనకు అక్టోబర్ 14-15 రోజున అందించబోతున్నారు. అక్టోబర్ 14-15 నలుమూలల 2 రాష్ట్రాల నుంచే కాకుండా ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో ఉన్నటువంటి అందరూ వచ్చి వాళ్ళ గైడెన్స్ మనకు అందించబోతున్నారండి. సో నేను ఆ ఈవెంట్కి హాజరవుతున్నాను. మీరందరూ కూడా ఈ వండర్ఫుల్ ఈవెంట్ను సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఐఎమ్ విజయ్ భాస్కర్. అక్టోబర్ 14-15 జరగబోయే సమాఖ్య హైటెక్ సిటీలో జరుగుతుంది. దానికి మన కాపు కమ్యూనిటీ, బలిజ, మిగతా మన అన్ని కమ్యూనిటీల నుంచి వచ్చి అందరూ ఆధార్ కార్డు కోరుతున్నాను. మన బిజినెస్ ఎంటర్ప్రైజ్ వాళ్ళు కానీ ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్ వాళ్ళ దగ్గర నుంచి కూడా గైడ్లైన్స్ తీసుకొని ఇది యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సి కోరుతున్నాను. థ్యాంక్ యూ ఆల్. హాయ్, నా పేరు రాకీ. యాక్చువల్గా నేను పాన్ కార్డ్ బిజినెస్, నాది శివ పాన్ అసోసియేట్ నా కంపెనీ నేమ్. యాక్చువల్గా నేను 15 years ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. పాన్ కార్డులో ఏ ఇష్యూ ఉన్నా కానీ నేను సాల్వ్ చేయగలను. యాక్చువల్గా మా దగ్గర వచ్చేవాటికి న్యూ పాన్ కార్డ్ వచ్చేవాటికి 1 dayలో వస్తుంది. ఏ పాన్ కార్డ్ అయినా కానీ, ఎన్ఆర్ఐ పాన్ కార్డ్ కానీ, హెచ్యూ పాన్ కార్డ్ కానీ, ఫరం పాన్ కార్డ్ కానీ ఏదైనా కానీ. యాక్చువల్గా మా ఆఫీస్ వచ్చేవాటికి కేబిహెచ్పి 5th phase అక్టోబర్ 14th-15th జరిగే సమైక్య ఛాంబర్ ఆఫ్ కామర్స్ బిజినెస్ మీట్కి మన వాళ్ళందరూ వచ్చి సక్సెస్ చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు మెండు నరేష్. నేను మెగావిష్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని రన్ చేస్తున్నాను. మనం సమైక్య కామర్స్ అక్టోబర్ 14th and 15th మనకి కంపెనీ మీటింగ్ ఉంది. సో అందరూ రావాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ. నా పేరు పిఎస్ఆర్కే భగవాన్ అండి, కుకట్పల్లి. సమైక్య ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు అక్టోబర్లో హైటెక్స్లో పెద్ద మీటింగ్ పెడతారు. మన వాళ్ళు అందరూ 14-15
2 రోజులు పెడుతున్నారు కాబట్టి మన వాళ్ళు అందరూ బిజినెస్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి అందరూ సహకరించి ఒకళ్ళు తోడ్పడి సహకరించుకుని అందరూ వృద్ధిలో రావాలని మరి కోరుకుంటున్నారు అండి. తప్పకుండానే. ఓకే. ఆకుల నేను డాక్టర్ ఆకుల స్వామి వివేక్ పటేల్. ఇక్కడే ఉన్న కుకట్పల్లి జేఎన్టీయూలో బీటెక్ ఎంటెక్ పిహెచ్డి చదువుకున్నాను నేను. ఈరోజు మన కమ్యూనిటీలో ప్రధానంగా ఉన్నటువంటి సమస్య నిరుద్యోగ సమస్య. ఆ నిరుద్యోగులందరినీ కూడా ఉద్యోగార్థులుగా మార్చాలంటే మన జాతి బిడ్డలందరూ కూడా ఎంటర్ప్రెనర్స్గా కావాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ ఉపాధి అవకాశాలను పెంచి మన వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించడంలో భాగంగా ఈరోజు సమైక్య ముందుంటుందని చెప్పి నేను చూస్తూ ఉన్నాను. ఈరోజు నిరుద్యోగమా నీడల మమ్ముల ఎన్నాళ్ళని వెంటాడుతావు, నీ చెర విముక్తికై పోరాడే మా కాపు యువతను ఎన్నడూ వీడుతావు అనే దానికి ఒక సొల్యూషన్గా ఈ సమైక్య ఉండబోతా ఉంది. నా పేరు నూకల్ మల్లేశ్వరరావు అండి. నేను సమైక్య తరపున గత కొన్ని సంవత్సరాలుగా సమైక్యతో ట్రావెల్ చేస్తున్నాను. సమైక్య తరపున మేము ఉచిత సాఫ్ట్వేర్ ట్రైనింగ్లు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు వరకు గత 2 సంవత్సరాలుగా మేము ఎన్నో ట్రైనింగ్స్ ఇచ్చాము. అదేవిధంగా సమైక్య వాళ్ళు ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెట్టి బిజినెస్ ప్రమోషన్లు చేయడం, అందరినీ ఒక వేదిక మీదకి తీసుకురావడం, బిజినెస్ మెన్లు అందరినీ ఆంధ్ర, తెలంగాణ, అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న 2 రాష్ట్రాలు, అదే కాకుండా దేశంలో ఉన్న బిజినెస్ మెన్లు అందరినీ, కమ్యూనిటీ బిజినెస్ మెన్లు అందరినీ కూడా ఒక వేదిక మీదకి సమైక్య కాపు, తెలగ, బలిజ, తూర్పు కాపు ఇలాగ ఉన్న బిజినెస్ మెన్లు అందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఒక ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెట్టి బిజినెస్ను ప్రమోట్ చేయడం. అదేవిధంగా ఇంకా స్టార్టప్స్కి రకరకాల ఇంకా చాలా వీటిల్లో కూడా కొత్త న్యూ ఎంటర్ప్రెనర్స్, మహిళా ఎంటర్ప్రెనర్స్ని కూడా ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఇది చాలా అభినందించవలసిన విషయం. అది దీనికి సన్నాహక మీటింగ్ ఇక్కడ జరిగింది. అదేవిధంగా విశాఖపట్నం, రాజమండ్రి, ఇంకా తిరుపతి, ఇంకా చాలా చోట్ల కూడా సమైక్య వాళ్ళు ఈ మీటింగ్స్ చేశారు. ఇది సమైక్య వారికి మేమంతా సపోర్ట్ చేస్తాం, మేమంతా అనుకోండి దీన్ని సక్సెస్ చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు నీరజ అండి. నేను నీరజ క్యాటరింగ్ ఎండీని. నేను వివాహాది శుభకార్యాలకు సంబంధించిన వెజ్, నాన్ వెజ్ క్యాటరింగ్స్ అని చేస్తుంటాను. నేను కేపీహెచ్పిలోనే ఉంటాను. ఈ సమైక్య మీటింగ్ అక్టోబర్ 14-15 జరిగే మీటింగ్కి నేను నా ఫ్యామిలీతో వస్తాను. మీరు అందరూ కూడా వస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు నాగేంద్రబాబు చవాకుల. మన కమ్యూనిటీలో ఇప్పుడు వరకు నేను 600 మందికి ఉచితంగా జాబులు రెఫర్ చేసి ఒక పైసా కూడా తీసుకోకుండా జాబ్స్ ఇప్పించా. సో ఉదయాన్నే జాబ్స్ రెఫరెన్స్ పోస్టులు పెట్టడం, సాయంత్రానికి వాళ్ళని మోటివేట్ చేయడం, ఇంటర్వ్యూకి పంపించడం, హెచ్ఆర్ల ద్వారా ప్రాసెస్ చేయడం అన్నీ ఇప్పటి వరకు చేసుకొచ్చాను. సో దానివల్ల మన కమ్యూనిటీలో చాలామందికి నేను నిరుద్యోగ సమస్యను నిర్మూలించాను. పేద మధ్యతరగతి విద్యార్థులకి నేను ఎంతో సాయం చేశాను. అలాగే మన సమైక్య ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు యూనిటీ అన్ని కమ్యూనిటీల్లో వచ్చింది. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అక్టోబర్ 14, 15, 16లో పెద్ద ఎత్తున సమైక్య చారిటీ ఆఫ్ కామర్స్ వాళ్ళు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు జాగ్రత్తగా పెద్ద మీటింగ్, భారీ ఎత్తున మీటింగ్ పెట్టి అందరినీ కూడా ఇంకా నిరుద్యోగ సమస్యను నిర్మూలించడానికి, అనేక సహాయాలు చేయడానికి వ్యాపారవేత్తలు, బిల్డర్స్, కస్టమర్స్, వెండర్స్ అనేక ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి వీళ్ళందరూ అనుకుంటున్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా విజయవంతంగా పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.